వైపు నుంచి మేము ట్రైనింగ్, మా వైపు నుంచి మేము అవేర్నెస్ గవర్నమెంట్ పరంగా, ఏజెన్సీస్ పరంగా అందరం మేము చేస్తాం. కానీ లోకల్ వాళ్ళతో రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎన్ఓసి అడిగినప్పుడు మీరు వాస్తవంగా అక్కడ అవుతున్నది చెప్పండి. మీరు కనుక చేయలేకపోతే కొంచెం సమయం అడగండి, కానీ అది ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే ఫైర్ ప్రివెన్షన్ అనేది ఈ రోజున మనం చూస్తున్నాం ఎంత పెద్ద ప్రమాదం ఆగిందో. సో అది ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ట్రాఫిక్ కానీ అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ క్షణాల్లో రెస్పాండ్ అయినాయి. ఎందుకంటే మాకు కూడా తెలుసు ఇవి 40 ఏళ్ల క్రితం బిల్డింగ్ ఇది, దీంట్లో కేబులింగ్ పాతది, దీంట్లో స్ట్రక్చర్స్ పాతవి. కాబట్టి వీటిని వెంటనే స్పందించాలని ఏజెన్సీస్ కూడా తెలుసు, అందుకనే వెంటనే స్పందించారు. కానీ సామాన్య జనులు కూడా కొంచెం అవేర్నెస్, అలాగే ఫైర్ ప్రివెన్షన్ రూల్స్ని ఫాలో చేయడం, అలాగే ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పి దాన్ని సాల్వ్ చేయడానికి మేము ఎన్నో ఏళ్లగా మేము అడుగుతున్నాం వీళ్ళని. ఇప్పుడు బోర్డ్స్ ఇష్యూ ఉంది, మీరు చూస్తున్నారు. అమీర్పేట అంటేనే, ఆ ఫోటో అంటేనే ఎన్నో బోర్డులు, కోచింగ్ సెంటర్స్ అవన్నీ. అది మంచిది, మాకు దానికి మేము గర్వంగా ఫీల్ అవుతాం. మా అమీర్పేట, మా సనత్ నగర్లో ఉంది. దీని గురించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పిల్లలందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు, వెరీ గుడ్. కానీ ఈ బోర్డ్స్ ఎక్కడైతే అవుట్లెట్ అంటే గాలి పోయే చోట్లో అక్కడ పెట్టద్దు. ఇప్పుడు ఈ రోజున కూడా ప్రమాదం ఎందుకు ఎక్కువ సీరియస్ అయింది అంటే, అక్కడ పొగ నిండిపోయింది. ఆ ఫ్లోర్స్లో పొగ నిండిపోయి ఊపిరి ఆడలేదు ఒక 50 స్టూడెంట్స్కి. సో అది ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే అక్కడ బయట బాల్కనీని ఆపేస్తూ ఒక బోర్డు పెట్టడం జరిగింది. సో దాంట్లోంచి గాలి రాక వాళ్ళకి ఊపిరి రాలేదు. అది లేకపోయి ఉంటే అంత సీరియస్ అయ్యి ఉండేది కాదు. సో వాటిని వెంటనే ఎమర్జెన్సీలో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది.